ఈరోజు కడప నగరంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది. కడప ఎమ్మెల్యే గారైతేనేమి, వారి భర్త పోలిట్ బ్యూరో సభ్యులు వాసు గారైతేనేమి, కడప నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చూస్తూ ఉంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. వ్యాపారస్తులు కానీ, అటు డాక్టర్స్ అయితేనేమి, అలాగే మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తులైతేనేమి, ప్రజలైతేనేమి, వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే ఒక విధంగా భయాందోళనలకు, భయభ్రాంతులకు గురవడమే కాకుండా వాళ్ళు అడుగుతున్న విధానం చూస్తూ ఉంటే డిమాండ్ చేసినట్టు, డిమాండ్ కూడా కాదు, ఒక బ్లాక్మెయిలింగ్ లాగా వాళ్ళు ప్రజలను, వ్యాపారస్తులను, డాక్టర్స్ను, పారిశ్రామికవేత్తలను అడుగుతున్న విధానం. గత ఒక 4 రోజుల కిందట ఒక మంచి వ్యక్తి, కడప నగరానికి చిరపరిచితుడు జిలానీ బాషా గారు అస్వస్థకు గురై ఈరోజు ఆసుపత్రిలో చేరడం జరిగింది. పాపం అతన్ని అడిగిన తీరు మీరు మీడియా ముఖంగానే చూసింటారు. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. పబ్లిక్గా డిమాండ్ చేస్తూ, ఒక విధంగా బ్లాక్మెయిల్ చేస్తూ, పేరు ఉదహరిస్తూ అతన్ని వాళ్ళ కొడుకు రబ్బానీ గారిని అడిగిన తీరు, దానితో అతను మానసిక క్షోభకు గురై ఈరోజు ఆసుపత్రి పాలు కావడం జరిగింది. దాంట్లో అతను ఆసుపత్రి పాలు అయితే ఎప్పుడైతే అయితేనే వాళ్ళ బ్యాచ్, వాళ్ళ అనునయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొలవమని మీడియా ముందుకు వచ్చి అది కేవలం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ద్వారా ఇదైంది, దానికి మాకు సంబంధం లేదు అని అంటున్నారు. ఏమయ్యా, నేను ఒకటే అడుగుతున్నా, మీకు మీ పార్టీ నేతలు ఏదైతే కడప ఎమ్మెల్యే గారు అలాగే వాసు గారు పబ్లిక్గా మీ అనుచరుల సమక్షంలోనే కదా వాళ్ళ పేర్లు ఉదహరించి మాట్లాడింది. అక్కడ మీకు సంబంధించిన వాళ్ళ ద్వారానే కదా ఆ వీడియో సర్క్యులేట్ అయింది. మీరు చేసేదంతా చేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ మీద నింద మోపడం ఎంత మటుకు సమంజసం. గతంలో నా వయసు 52 సంవత్సరాలు అయితే నాకు ఊహ తెలిసిన సమయం నుండి రామచంద్రయ్య గారు అయితేనేమి, శివానంద రెడ్డి గారు అయితేనేమి, డాక్టర్ ఖలీల్ బాషా గారు అయితేనేమి, అహ్మదుల్లా గారు అయితేనేమి, మా మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు అంజాద్ బాషా గారు అయితేనేమి, దాదాపు ఎంతోమందిని నేను చూశాను. వాళ్ళు వాళ్ళ పరిధిలోనే వ్యవహరించేవారు తప్ప ఎప్పుడు కూడా లైన్ దాటిన పరిస్థితి లేదు. మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా లేక రాచరిక పాలనలో ఉన్నామా అని అనిపిస్తూ ఉంది. మళ్ళీ వాళ్ళు ఏదైతే వాళ్ళు చెప్పారో దాన్ని సమర్థించుకుంటూ కూడా మళ్ళీ వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది. అంటే మీరు నియంతలాగా వ్యవహరిస్తున్నారా? ప్రజల చేత ఎన్నుకోబడిన మీరు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి, ప్రభుత్వ పరంగా తీసుకురావాల్సిన నిధులు పోయి, మీరు ప్రజలనే, వ్యాపారస్తులనే, ఈ వర్గాన్ని ఆ వర్గాన్ని కాకుండా లాస్ట్కు సేవా దృక్పథంతో సంస్థలు నడుపుకుంటున్న వారితో కూడా మీరు డిమాండ్ చేసి, భయపెట్టి, బ్లాక్మెయిల్ చేసి మీరు ఫండ్స్ రాబడడం వాస్తవం కాదా? దీన్ని మీరు బహిరంగంగా మీరే ఒప్పుకుంటున్నారు. కావాలంటే మీరు మాట్లాడిన వీడియోలో చూడండి. సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఫండ్స్ సేకరించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, అది కాకపోతే గౌరవ కలెక్టర్ ద్వారా లేక గౌరవ ఎస్పీ గారి ద్వారా కడప నగరానికి కావాల్సిన సీసీ కెమెరాలు ఎవరైనా దాతలు ఉంటే నగరంలో స్వచ్ఛందంగా వచ్చి ఇవ్వండి అని ఒక విజ్ఞాపన, వినతి ద్వారా అడగచ్చు, తప్పేంలే. మరి ఇదేం పద్ధతి? ఎప్పుడైనా మనం చూసామా? గతంలో ఏ నాయకులైనా ఈ విధంగా ప్రవర్తించిన తీరు ఉందా? దాఖలాలు ఉందా? కడప నగరంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారాలు లేక వ్యాపారస్తులు వెలవెలబోతూ ఉన్న పరిస్థితి. గ్లోబలైజేషన్లో భాగంగా పెద్ద పెద్ద మాల్స్ రావడము, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు రావడము, దానిలో భాగంగా చిన్న సన్నకారు వ్యాపారస్తులు పూర్తిగా వ్యాపారాలు బోనీలు జరక్క ఈరోజు వ్యాపారాలు మూసేసుకున్న పరిస్థితి. మీడియా మీరు గమనించండి. ఈరోజు ప్రధాన కూడళ్ళైన వైవి స్ట్రీట్ అయితేనేమి, బీకేఎఫ్ స్ట్రీట్ అయితేనేమి, మద్రాస్ రోడ్ అయితేనేమి, మిగతా అప్సరా కూడళ్ళు కానీ, ఎరముక్కపల్లి కూడలు కానీ, 7 రోడ్స్ కానీ ఒక చూరు మీరు గమనించండి.
పాపము బోనీలు జరక్క ఈగలు తోలుకుంటా ఉన్న పరిస్థితి. కొంతమంది అయితే పూర్తిగా మూసివేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మీరు వాళ్ళను భయాందోళనకు గురి చేస్తూ వాళ్ళని డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసం? ఆ కోణంలో మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? వారి పక్షాన ఏ రోజైనా మీరు ఆలోచన చేశారా? లేచికి లేడికి పరుగు అన్నట్టు మీ విధానం మీదే. ఇది ఎక్కడికి దారి తీస్తూ ఉంది అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మీ పరిస్థితి చూస్తూ ఉంటే ఎట్లుందంటే కన్నా నిజంగా ఎప్పుడు చూడని పరిస్థితి. ఇప్పటికి వరకు ఎక్కడైనా ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన ఒక ఎమ్మెల్యే గారు ఏం ఆలోచించాలా? ఇప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతా ఉంది. ఎక్కడైనా మీరు ఒక తట్టెడు మట్టి ఎత్తి వేసిన దాఖలాలు ఉన్నాయా? కనీసం ఆఫీసర్లతో ఒక రివ్యూ మీటింగ్ చేసిన ఏర్పాటు ఏమైనా చేశారా? గత ప్రభుత్వంలో ఏదైనా పెండింగ్ పనులు ఉన్నాయి, ఆ పెండింగ్ పనులకు నిధులు తీసుకొని వచ్చి ఆ పెండింగ్ పనులు ఏదైనా ఉంటే కంప్లీట్ చేస్తామని ఆలోచన చేశారా? కడపలో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఎక్కడా ఒక ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ కనపడట్లేదు. అదేమైనా మీరు పరిష్కరించే మార్గాలు ఏమైనా చూసారా? లేకపోతే రాష్ట్రంలోంచి వెళ్ళి నిధులు తీసుకొని వచ్చి ఏమన్నా కడప డెవలప్మెంట్కి ఇంకా కృషి చేద్దామని ఏమన్నా మీరు ఆలోచన చేస్తున్నారా? ఏది? కనీసం ఇప్పుడు జనవరి, ఇంకా రాబో 2 నెలల్లో వేసవికాలం మొదలవుతుంది. ఈ వేసవికాలం మొదలవుతూ ఉంది. చాలా వరకు కడప చుట్టుపక్కల పారిశ్రామిక వాడలు ఉన్నాయి. వాళ్లకు నీరు సక్రమంగా అందేదానికి మనమేమైనా ముందస్తు కృషి ఏమైనా చేయాలనా? కడపకు ఎంత నీటి అవసరం ఉంది అని ఒక సమీక్షా సమావేశం ఏమైనా నిర్వహించి ముందస్తు ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా? ఒక ప్రజాప్రతినిధిగా ఇవి సమస్యలు కావా? ఈ సమస్యలపైన మీరు ఏ రోజైనా మీరు మాట్లాడుతున్నారా? కేవలం పబ్లిసిటీ పిచ్చి తప్ప, కేవలం సీసీ కెమెరాలని ఒక బూచి తప్ప ఇంకోటి ఏమైనా ఉందా? వాళ్ళ అనునయులు వాళ్ళ బ్యాచ్ అంటున్నారు. రాబో కాలం మేము కూడా చెప్తున్నాం. పాపం ఈరోజు కడప నగరంలో కూలీలు అంటున్నారు కూటమి ప్రభుత్వం వచ్చి కూడు లేకుండా పోయింది మాకు అని. గతంలో మా వైఎస్ఆర్సీపీ మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దాదాపు 365 రోజులు కూలీలకు పనులు ఉండేవి, డిమాండ్ ఉండేది. ఈరోజు కూలీలు వారానికి 2 రోజులు పని దొరికితే చాలురా దేవుడా అని ఆ 2 రోజులు వచ్చిన దాంతో వారంలో గడుపుతూ ఉన్నారు. వాళ్ళ గురించి ఏమైనా పట్టించుకున్నారా మీరు? పుణ్యకాలం వస్తూ ఉంది. ఇప్పటికే 2 ఏళ్ల కాలం అయిపోయింది. ఇంకా ఎంతో దూరంలో లేదు. 2 ఏళ్ల కాలం సార్వత్రిక ఎన్నికలకు, అలాగే స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈసారి ఏంటి అనేది ప్రజలే నిర్ణయిస్తారు. మేము చెప్పాల్సిన అవసరంలే. మీరు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తలుపుకుంటున్నారు. మాకు అవసరం లేదు. ఖచ్చితంగా ప్రజా తీర్పు మా వైపు ఉండబోతా ఉంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.